ఊరినే సైడ్కి తీసేయాలి. విజయవాడ బస్ స్టాండ్ చూస్తున్నాం. సమయం అంత ఏం చెప్పబాయ్? సమయం 5 అయింది ఖచ్చితంగా. కానీ హుషారుగా విజయవాడ బస్ స్టాండ్ హుషారుగా ఉంది. ఇద్దనా బస్ స్టాండ్ హుషారుగా ఉంది. మన జనాలకు ఎక్కాలి కాకపోతే అంతా కరకట్ట జనం కనపడుతున్నారు. కరకట్ట. ధన్యవాదాలు మీకు. ఇంకా మా జనాలు ఎక్కడ? జనాలే ఎవరా? జనాలే ఓట్ల పోటీ నందివేలు జనాలే. ఏంది తేడా ఎక్కడ? రేపల్లి తొందరగా ఉంటాయా? ఉంటాయా బాయ్? ఒక్క నిమిషం ఆగండి. భీమవరం బస్సు వెనకుంది. ఇది మంగళగిరి బైపాస్ బస్ స్టాండ్ కాదు, మంగళగిరి బైపాస్. జనాల దగ్గర బస్సు ఇది ఆ పక్కన ఉంటుంది. జనాలే ఎక్కువ ఎక్కితే ఎక్కువ. స్పీడ్ బాగాలంటే అన్ని నుంచి రేపల్లి ఉంటాయిలే. బండి ఉంటుందిలే ఎక్కువ. బండి ఎన్ని గంటలకు ఉంది? బండి 6:30 అంటే ఎక్కువ. విజయవాడకి ధన్యవాదాలు అందరికీ. విజయవాడకి ధన్యవాదాలు. కరకట్ట మీరు జనాల బస్సు బయలుదేరిందే. సారీ జనాలనా ఎక్కువ. జనాలైతే ఎక్కడ ఏది మెత్తగా ఉండవు జనాలని. జనాలే. ఆగావా దుగ్గిరాలా? ధన్యవాదాలతో విజయవాడ కనపడుతుంది. ధన్యవాదాలతో విజయవాడ జనాల ప్రయాణంలో మనం అబ్బాయి బస్సు ఎక్కిన వాళ్ళకి ధన్యవాదాలు. అంతేగా బస్సు ఎక్కిన వాళ్ళకి ధన్యవాదాలు అంటున్నాను. ఏం లేదు అంటే విజయవాడ జనాల ప్రయాణం బిగిన్ అయింది. బస్సు ఎక్కిన వాళ్ళకి ధన్యవాదాలు. విజయవాడ కనపడుతూ ఉంటుంది. కనపడుద్దమ్మా? కనపడుతా లేదా? కనపడుతుంది. కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు అందరికి లభించాలని కోరుకుందాం. అంతేనా? విజయవాడలో ఉన్నాం కాబట్టి. అర్థమైందండి మీకు? విజయవాడ బస్ స్టాండ్ అదే. అబ్బాయి ధన్యవాదాలు. అంతేగా అడుగు పెంచి నుంచి వద్దాం. విజయవాడ జనాల ప్రయాణం బిగినైంది. వారం దాటంగానే నా మణిపాల్ హాస్పిటల్ వచ్చేస్తుంది. అంతేగా? తెలుగునా అబ్బా తోడబి? తెలుగేనా? మరేది ఇందాక మా మగాలు అట్టండే హిందీలాగా ఉన్నాడు. నువ్వు అబ్బాయి హిందీ? అబ్బాయి అంట హిందీ. ధన్యవాదాలు అందరికీ. తెలుగు ఆరాంసే खींचने का सीखना भाई. తెలుగు सीखना जरूर. ఇక ధన్యవాదాలు. విజయవాడ నుంచి అందరూ ధన్యవాదాలు.